అసలు సీన్ అంటే ఏంటి, లొకేషన్ అంటే ఏంటి? ఒక సీన్కి లొకేషన్స్ అంటే 2 లొకేషన్స్ ఒకేసారి రాసుకోవచ్చా? ఇలా రకరకాల డౌట్స్ మనకి స్క్రీన్ ప్లే నుంచి రాస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో జరిగేటటువంటి యాక్షన్ని మనం ఒక సీన్ అంటాం. అలాగే లొకేషన్ అంటే ఒక పర్టికులర్ యాక్షన్ జరిగే ప్రదేశాన్ని మనం లొకేషన్ అని అంటాం. సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక సీన్ రాస్తున్నప్పుడు లేదా ఒక సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఒక వరుసగా జరిగే యాక్షన్స్ వస్తున్నప్పుడు సీన్ నెంబర్లు ఏం చేస్తారంటే ఒకే సీన్కి సంబంధించినటువంటి యాక్షన్ వేరు ప్రదేశాల్లో జరుగుతున్నాయి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక కుర్రవాడు ఇంట్లోంచి బయలుదేరి తయారయ్యి ఆఫీస్కి వెళ్తున్నాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా ఒక సీన్లో రాసుకున్నాడు. సో ఇంట్లో తయారవటం అది హాల్లో ఒక లొకేషన్ అవుతుంది. బయటికి రావటం అంటే ఇంటి బయట మరొక లొకేషన్ మారింది. ఆ తర్వాత అతను ఇంటి ముందు రోడ్డు రావటం అదొక లొకేషన్ అవుతుంది. తర్వాత రోడ్డు మీద ట్రావెలింగ్ ఒక లొకేషన్ అవుతుంది. చూడండి, అంటే ఆఫీస్కి తయారయ్యి బయటికి వచ్చి తర్వాత బండి తీసుకుని రోడ్డు మీద ప్రయాణం అవటం అనేటువంటి ఒక ఫస్ట్ సీన్లో ఫస్ట్ లొకేషన్ ఏమో ఇంట్లో, రెండో లొకేషన్ ఇంటి ముందు, మూడో లొకేషన్ వచ్చి ఇంటి ముందున్న రోడ్డు మీద. ఇలా 3 లొకేషన్లో 1A, 1B, 1C అని వేసుకుంటారు. ఎందుకు వేసుకోవాలి ఇలాగా? మన షూటింగ్ని జాగ్రత్తగా చేయటం కోసం, టైం వేస్ట్ కాకుండా ఏ లొకేషన్లో ఏ సీన్స్ జరుగుతున్నాయో మనకు తెలిస్తే ఆ లొకేషన్లో కెమెరా పెట్టినప్పుడు ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ సీన్లన్నీ కూడా తీస్తారు. లొకేషన్స్ వైజ్గా మనకి బుక్ చేసుకుంటారు కాబట్టి అంటే సీన్లన్నీ కూడా ఒకేసారి చేయాలనే రూల్ ఏం లేదండి. ఇంట్లోనేమో ఇంట్లో జరిగేది ఒక ఇంట్లో తీస్తారు, ఇంటి ముందు ఆ ఇంటి ముందే తీయరు. ఇంటి ముందు బాగుండకపోతే వేరే ఇంట్లో తీస్తారు. అలాగే ఇంటి ముందు ఉంటుంది గోడ, తర్వాత రోడ్డు, అది ఆ ఇంటికి బాగుండకపోవచ్చు, అది ఇంకో ఇంట్లో తీస్తారు. అందుకోసమని ఏ లొకేషన్లో ఏ యాక్షన్ జరిగింది అనేది క్లియర్ కట్గా నెంబర్లు ఇచ్చి రాసుకోవటం అనేది షూటింగ్కి తర్వాత స్టోరీ నెరేషన్కి చాలా ఈజీగా ఉంటుందని రాసుకుంటారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టయితే తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ ఉంది. దానిలో సీను, లొకేషను, వాటి నెంబర్లు ఎలా ఇచ్చుకోవాలి, ఏం చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ ఎపిసోడ్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.